అకార్డింగ్ టు టుడేస్ ప్రోమో 3 చూసారండి, దివ్యనిఖిత గారి రియల్ ఫేస్ బయటపడింది. మాస్క్ తీసేసి ఎవరైతే సపోర్ట్ చేశారో బర్నీ గారినే ఇప్పుడు పాయిజన్ లాగా ట్రీట్ చేస్తుంది. అంతేనండి, ఎవరిని నమ్మకూడదు. పాపం తన వల్ల ముందు నుంచి తన వల్లే బర్నీ గారు బ్యాడ్ అవుతున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, తనుజ ఇమాన్యుయల్ విషయంలో తనుజ కరెక్ట్గానే స్టాండ్ తీసుకుంటుంది. తనుజ ఎప్పుడూ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తూనే ఉంది. బట్ ఇమాన్యుయల్ సపోర్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తున్నాడు కానీ తను సపోర్ట్ చేయట్లేదు. తను ఇంకా ఫేక్గానే బిహేవ్ చేస్తున్నాడు. లైక్ ముందు ఒకసారి వెనకొకసారి. అదే ఇప్పుడు నాగ్ సార్ ఉన్నారు కాబట్టి అంత పొలైట్గా డిఫెండ్ చేసుకున్నారు. అదే నాగ్ సార్ లేకుంటే తనుజ మీద ఓ రేంజ్లో రచ్చ చేసేవారు. అది ఇమాన్యుయల్ గారి మాస్క్ అనుకుంటున్నాను నేను. తనుజ అయితే ముందు నమ్మింది పాపం. లైక్ తను ఎలా ట్రీట్ చేస్తుందో అలాగే పక్కన వాళ్ళు కూడా ట్రీట్ చేయాలనుకుంది. అది అవ్వలేదు. హోప్స్ తనుజాకి ఇది ఒక లెసన్ లాగా అనుకొని ఇంకా ముందుకెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ బర్నీ గారు ఇప్పటికైనా తెలుసుకోండి ఎవరు జెన్యూన్ ఎవరు ఫేక్ అని. అట్లీస్ట్ ఇప్పటి నుండైనా ఎవరిని నమ్మకండి. మీ గేమ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి ప్లీజ్. అండ్ సుమన్ శెట్టి గారు ఓకే, తన స్ట్రాటజీ తను ప్లే చేశారు. ఎందుకంటే తను స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళని తను అపోజ్ చేశాడు. ఓకే, థ్యాంక్ యూ.